మేము నిన్న మేడం వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇల్లు చూస్తే మొత్తం రేకుల షెడ్ అనమాట. రేకుల షెడ్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళింది కార్ దిగి. ఇదేంట్రా బాబు ఇలా ఉంది అని చెప్పి అనుకుంటూనే వచ్చాను లోపలికి. ఎంట్రింగ్ ఒకటి కొంచెం హాల్ కొంచెం ప్రిపేర్ నీట్గా ఉంచుకున్నారు. లోపలికి వెళ్తే అన్నీ ఏ కబోర్డ్ పట్టుకుంటే ఎక్కడ ఊడిపడిపోద్దా అన్న టైప్లో ఉంది. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఒక ఆవిడే వర్కర్ అయితే ఒక ఆవిడే, నేను అందులోనే ఉండాలి కదా. ఆ రూమ్ మరి ఎంత చిన్నగా ఉందంటే ఆవిడకి తప్పితే ఇంకెవరికి సరిపోదు. అలాంటిది నాకు కింద ఒక పెట్టేసి అక్కడే పడుకోమని చెప్పారు. అందులోనే బియ్యం, సబ్బులు, ఆయిల్ మొత్తం అంతా స్టోర్ రూమ్లో ఉంది. ఆ రూమ్లోనే ఉండాలి. మేడం ఏమో 4 days అంది. నాకు ఇక్కడ ఒక్కరోజు ఉండడమే ఇబ్బందిగా ఉంది. కానీ నేను మేడం దగ్గరికి పని కోసం వచ్చినప్పుడు నాకేం చెప్పిందంటే, నేను మా చెల్లెల ఇంటికి వెళ్తాను, మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, నువ్వు నాతో రావాలి అంది. పిలిపిని అమ్మాయి చేస్తుందంట నాకన్నా ముందు. ఆ అమ్మాయి అయితే నేను ఉండనంటే ఉండననేదంటే ఇక్కడ ఇలా ఉంటే ఎవరు ఉంటారు. అందుకే నాకు ముందు చెప్పింది. నేను ఏమనుకున్నాను, సరే మేడం వాళ్ళ ఇల్లు ఇలా ఉందంటే వాళ్ళ చెల్లెల ఇల్లు కూడా ఇలానే ఉంటుంది అనుకుంటారు కదా, అలా అనుకొని వచ్చాను. కానీ ఇక్కడికి వస్తే ఇలా ఉంది. పాపం నాతో పాటు ఉంది ఆ అమ్మాయి. అంత ఎండలో కారు పెట్టుకునే ప్లేస్ అంట, అది క్లీన్ చేస్తుంది పాపం.